ఘనంగా ఈశ్వరీబాయి 106వ జయంతి వేడుకలు. బడుగు బలహీన వర్గాల అభ్యున్నతికి కృషి చేశారన్న మంత్రులు. మాలలపై దుష్ప్రచారం చేస్తే సహించేది లేదు, హక్కుల కోసం చివరి వరకు కొట్లాడతానన్న వివేక్. గచ్చిబౌలిలో కన్నడ సీరియల్స్ నటి శోభిత ఆత్మహత్య. పోస్టు మార్టంకు మృతదేహం తరలింపు, కారణాలు చెప్పని కుటుంబం. ఉప్పల్లో యాత్రల పేరిట 15 కోట్ల మోసం. ఒక్కో టూరిస్టు నుంచి లక్షల్లో డబ్బులు వసూలు. సిటీ న్యూ ఇయర్ వేడుకల్లో డ్రగ్స్ పై స్పెషల్ నజర్. ఈవెంట్ల దరఖాస్తుకు ఈ నెల 15 వరకు గడువు. రైతు భరోసాపై అపోహలు వద్దని, సంక్రాంతి తర్వాత రైతులందరికీ రైతు భరోసా ఇస్తామన్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. విధి విధానాలను మంత్రివర్గ ఉపసంఘం ఖరారు చేస్తుందని చెప్పారు. అసెంబ్లీలో చర్చించి రైతు భరోసా డబ్బులు జమ చేస్తామన్నారు రేవంత్ రెడ్డి. సోనియా గ్యారంటీగా తాను మాట ఇస్తున్నానని చెప్పారు రేవంత్. రైతు బంధు వానాకాలము బకాయి పెట్టి పారిపోతే మీరు పెట్టిన బకాయిని కూడా వస్తానే 7,625 కోట్ల రూపాయలు మేము చెల్లించిన వానాకాలం రైతు బంధు. నేను మళ్ళీ రైతులకు మాట ఇస్తున్నా, సంక్రాంతి పండుగ తర్వాత రైతు భరోసా మీ ఖాతాలలో వేసేది సోనియమ్మ గ్యారంటీ, ఇందిరమ్మ ప్రభుత్వము. మా ప్రభుత్వము రైతు భరోసా కొనసాగిస్తుంది. సంక్రాంతి పండుగ తర్వాత సోనియా గాంధీ గారి గ్యారంటీగా నేను చెప్తున్నా, మీ రైతు భరోసా మీ ఖాతాలో పడుతుంది. ఎవరిని నమ్మకండి. ఇట్లాంటి మారీచులు మీ దగ్గరికి మారు వేషంలో వస్తూనే ఉంటారు. ఆనాడు సీతమ్మను ఎమర్చడానికి బంగారు లేడీ రూపంలో వచ్చిన మారీచుడే ఈరోజు మారు వేషంలో మళ్ళీ బీఆర్ఎస్ బీజేపీల రూపంలో మీ దగ్గరకు వస్తారు. ఈ మారీచులను మీరు విశ్వసించకండి. సంక్రాంతి పండుగ తర్వాత మీ రైతు భరోసా మీ ఖాతాలలో పడుతుంది. విధి విధానాలకు సంబంధించి మంత్రివర్గ ఉపసంఘం వేసిన బట్టి విక్రమార్క గారు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు, తుమ్మల నాగేశ్వరరావు గారు, ఇతర మంత్రుల చేత మంత్రివర్గ ఉపసంఘాన్ని విధి విధానాలను ఖరారు చేయడానికి వేసినాం. రాబోయే శాసనసభ సమావేశాలలో విధి విధానాల మీద చర్చ పెట్టి ఏ రకంగా కార్యాచరణను తీసుకొని ముందుకు వెళ్దామో నిర్ణయించుకొని డిసెంబర్ నెలలో జరిగే శాసనసభ సమావేశాలలో సభలో చర్చ చేసి విధి విధానాలను ఖరారు చేసి సంక్రాంతి పండుగ తర్వాత మీ రైతు భరోసా మీ ఖాతాలలో వేసే బాధ్యత మా ప్రభుత్వం తీసుకుంటుందని చెప్పి నేను రైతులకు గ్యారంటీ ఇస్తున్నా. 2 లక్షల వరకున్న రుణమాఫీ సంపూర్ణమైందన్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ఖాతాల్లో పొరపాట్ల వల్ల ఆగిపోయిన వారికి నిన్న రుణమాఫీ చేశామని చెప్పారు. ఏమైనా మానవ తప్పిదాలతో జరగకపోతే మళ్లీ సరిదిద్దుతామన్నారు రేవంత్ రెడ్డి. తెలంగాణ సోనా, బీపీటీ, హెచ్ఎంటీ ఇట్లాంటి వంగడాలు వేస్తే ఎక్కువ ఉత్పత్తి వస్తుంది, రైతులకు మేలు జరుగుతుంది అని చెప్పి కొంతమంది శాస్త్రవేత్తలు మాకు చెప్పడం జరిగింది. అందుకే నేను రైతులకు సూచన చేస్తున్నా, తెలంగాణ సోనా, బీపీటీ, హెచ్ఎంటీ లాంటి వంగడాలు వేస్తే మీకు పంట అధికంగా వస్తుంది. ఇవి తెలంగాణలో ఎక్కువగా తింటారు. ఎందుకు ఇలాంటివి ఏమంటున్నాం, చాలా రకాలు ఉన్నాయి, 31 రకాలు ఉన్నాయి సన్నాలకు సంబంధించి మేము జీవో ఇచ్చినాం. కానీ తెలంగాణలో ఉండే ప్రజలు అత్యధికంగా తినేది తెలంగాణ సోనా, బీపీటీ లేకపోతే హెచ్ఎంటీ. ఈరోజు రేషన్ షాపులలో సన్న బియ్యం ఇస్తామని మాట ఇచ్చినాం. మన తెలంగాణ రైతులు తెలంగాణ భూముల్లో పండించిన వడ్లు కొని వాటిని బియ్యంగా మార్చి పేదలకు రేషన్ షాపులో అవే బియ్యం ఇవ్వాలనుకుంటున్నాము. ఈరోజు సంక్షేమ హాస్టళ్లలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ గురుకులాలు, కస్తూర్బా స్కూళ్ళు, ఏ ప్రభుత్వ పాఠశాలలలో భోజన పథకం అమలు జరుగుతుందో వాళ్ళందరూ కూడా సన్న బియ్యంతోనే భోజనం పెట్టాలి. అది తెలంగాణ నేల మీద పండిన పంటలతోనే వాళ్ళ కడుపు నింపాలన్న ఆలోచన చేస్తున్నాము. నేను రైతులకు విజ్ఞప్తి చేస్తున్నా, మీరు నాణ్యత కలిగిన సన్న వడ్లు పండిస్తే అవి బియ్యంగా మారి తిరిగి మన పేదల కడుపు నింపడానికి అవకాశం ఉంటుంది. మా ప్రభుత్వము 2 లక్షల రూపాయల వరకు మాఫీ చేస్తామని మేము స్పష్టంగా ఎలా చెప్పినాము, దాని మీదనే జీవో ఇచ్చినాం.
ఇచ్చిన జీవోకు చెప్పిన మాటకు ప్రభుత్వం కట్టుబడి ఉంది. 25,35,964 మందికి చేసినాం. 2 లక్షల వరకు 100% కంప్లీట్ అయిపోయింది. 2 లక్షల రూపాయల వరకు బ్యాంకుల్లో 12/12/2018 నుంచి 9/12/2023 మధ్యకాలంలో 2 లక్షల రూపాయల రుణమాఫీ తీసుకున్న వాళ్ళు సంపూర్ణంగా పూర్తి అయిపోయినరు. మా దగ్గర ఉన్న సమాచారం ప్రకారం 100% రుణమాఫీ చేసినాము. మేము ఇచ్చిన మాటకు మేము 100% కట్టుబడి ఉన్నాము. తెలంగాణ రాష్ట్రం కోసం జైలుకు పోయిన తొలితలం నాయకురాలు ఈశ్వరీబాయి అన్నారు కాంగ్రెస్ నేతలు. రాష్ట్ర ప్రభుత్వం భాషా సాంస్కృతిక శాఖ ఈశ్వరీబాయి మెమోరియల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఘనంగా ఈశ్వరీబాయి 106వ జయంతి వేడుకలు నిర్వహించారు. కార్యక్రమంలో మెమోరియల్ ట్రస్ట్ వ్యవస్థాపకురాలు గీతారెడ్డి, మంత్రులు ఉత్తమ్ రెడ్డి, శ్రీధర్ బాబు, జూపల్లి కృష్ణారావు, పొన్నం ప్రభాకర్, పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్లు పాల్గొన్నారు. అణగారిన వర్గాల తరపున గలం విప్పిన మహనీయురాలన్నారు మంత్రులు. ఆ ధీరనారి జయంతి వేడుకలు నిర్వహించడం సంతోషకరమైన విషయమన్నారు కాంగ్రెస్ నేతలు. ఆమె తెలంగాణ పోరాట యోధురాలు. యాక్చువల్లీ ఇక్కడ ఉన్నటువంటి యంగర్ వచ్చలైసే సొసైటీలో ఉన్నటువంటి యంగ్స్టర్స్కి తెలియాలి. చాలా పోరాడింది ఆమె. 69 ఫస్ట్ ఫేజ్లో పోరాడిన తర్వాత ఆమె దెబ్బలు తినడం కానీ జైలుకి కూడా పోయింది. ఇంకెవరైనా మహిళలు ఆ రోజు తెలంగాణ గురించి జైలుకి పోయారో లేదో నాకు తెలియదు, కానీ తను మాత్రం వెళ్ళింది. అసలు జైలుకి వెళ్ళింది. చాలా సాహసమూర్తి ఆమె. ఆమె గురించి ఎవరైనా అడిగితే నేను అందరు పార్టీలో ఆమె పోయి ఇష్యూస్ మీద పోరాడేది. అసెంబ్లీలో ఎల్లారెడ్డి నుంచి 2 సార్లు 1967 to 77 ఒకటేసారి అక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ మినిస్టర్ని కూడా, లేడీ మినిస్టర్ని ఓడించి, ఇంకొక పెద్ద లీడర్ని కూడా ఓడించి 2 సార్లు అక్కడ ఆమె గెలిచారు. పెద్ద మంది మార్బలం డబ్బు అనేది లేదు ఆమెకి. షీ వాజ్ అ టీచర్. ఆ తర్వాత ఆమెకి పాలిటిక్స్ ఇంట్రెస్ట్ వచ్చి అందులోకి వచ్చేసింది. మరి అలాంటి వ్యక్తి, ఆమెకున్నదంతా ఆత్మవిశ్వాసం, ఆత్మధైర్యం. గీతారెడ్డి గారు ప్రతి సంవత్సరం చరిత్రలో చాలామంది చరిత్రకారులు ఉంటారు, కానీ కొంతమంది చరిత్ర పోటల నుంచి పక్క వెళ్ళిపోతూ ఉంటారు. కానీ చరిత్రకారులని మళ్ళీ వారి చరిత్ర ఇది అని తెలిపే విధంగా ప్రతి సంవత్సరం మేడం గీతారెడ్డి గారు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి వారి యొక్క చరిత్రని మనకు ఏ విధంగా తెలియజేస్తూ ఉన్నారో ఇప్పుడు వాస్తవాలు తెలుస్తూ ఉన్నాయి. ఈ తరం వారికి ఈశ్వరీబాయి గారు ఎవరో తెలియదు. తెలిసే విధంగా ప్రతి సంవత్సరం కార్యక్రమం చేస్తూ ఉంటే, ప్రతి సంవత్సరం మేము పుస్తకాలు చదువుతూ ఉంటే తెలుస్తూ ఉంది ఆవిడ ఎంత గొప్ప నాయకురాలో. ఆ రోజుల్లో అంత గొప్ప నాయకురాలుగా ఆవిడ శాసనసభలో వారి గొంతు వినిపించారనే మాట ఆ తరం వారి కాదు, ఇప్పుడు కొత్త తరం వారికి కూడా స్ఫూర్తిదాయకం. చాలా రోజుల నుంచి వింటుంటాను. ప్రతి సంవత్సరం ఈ ప్రోగ్రామ్ని అటెండ్ అవుతుంటాను. మరి సికింద్రాబాద్ నుంచి మున్సిపల్ కౌన్సిలర్గా, ఎల్లారెడ్డి నుంచి 2 సార్ల శాసనసభ్యులుగా, మరి తెలంగాణ యాక్టివిస్ట్గా, మరి మధ్యలో మ్యాజిస్ట్రేట్గా కూడా పనిచేశారు. ఒక దళిత్ ఐకాన్గా, ఒక తెలంగాణ యాక్టివిస్ట్గా ఒక మంచి పేరు ప్రఖ్యాతలు సంపాదించారు. ఈశ్వరీబాయి గారి ఈ కార్యక్రమం ఏర్పాటు చేస్తున్నందుకు వారికి నా అభినందనలు, శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఈరోజు ఒక ధీర సాహస వనిత, దళితులకే ఆశాజ్యోతిగా నిలబడి ఒక ఆదర్శ నాయకురాలిగా, దేశవ్యాప్తంగా పేరుగాంచిన మహావనితగా మరి వారి జయంతిని జరుపుతూ ఉన్నామంటే, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తరఫున వారికి నివాళులు పలుకుతూ ఉన్నామంటే, వారి అనేక సందర్భాల్లో ఆనాడున్న సమాజం, ఇప్పుడు మారుతున్న సమాజం వేరే, ఆనాడున్న సమాజంలో ఉన్న అనేక రుగ్మతులను ఎదిరించి సాహసంతో ముందుకు నడిచిన ధీర వనితగా పేరుగాంచి, మరి ముందుకు నడిచి అనేక మందికి మార్గదర్శనం ఇచ్చిన ఒక గొప్ప వనితగా ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో కూడా తెలంగాణ ప్రభుత్వం ఈశ్వరీబాయి గారికి సంబంధించి ఘనంగా నివాళులర్పిస్తూ ఉంది. అనేక సందర్భాల్లో ఈశ్వరీబాయి గారికి సంబంధించినటువంటి కొన్ని కార్యక్రమాలకు సంబంధించి ప్రభుత్వం ఆలోచన చేస్తాం. త్వరలో కూడా వారికి ఇంకా గుర్తింపు వచ్చే తరం చిరస్థాయిగా జ్ఞాపకం ఉంచుకునే విధంగా గీతారెడ్డి గారికి సంబంధించిన కొన్ని ఆలోచనలు ఉన్నాయి. ఆ ఆలోచనల్ని ప్రభుత్వంలో ఉన్న పెద్దలందరం కూడా చర్చ చేసి తప్పకుండా భవిష్యత్ తరం ఈశ్వరీబాయి గారి గురించి జ్ఞాపకం ఉంచుకునే విధంగా మరి కార్యక్రమం తీసుకుంటామనే మాట మనవి చేస్తాం. మరి చిన్నతనంలోనే బాల్య వివాహం అంటే 13వ సంవత్సరం వివాహం జరిగినటువంటి వెంట తదనంతరం
చిన్న వయసులోని తర్వాతనే భర్త చనిపోయినా కూడా మరి ఒక వైపున కూతురుండి వారిని చదివిస్తూ తీర్చిదిద్దుతూ అయినా కూడా సమాజ సేవ మానకుండా విద్యకున్నత ప్రాముఖ్యత చెప్తూ ఒక గీత అనే ఒకటి స్కూల్ ఏర్పాటు చేసి పేదవాళ్లను దగ్గరికి తీసి ఆదరించి మరి ఆ విధంగా సమాజంలో సమాజ స్థాపన జరగాల, అన్ని వర్గాల వాళ్ళకు న్యాయం జరగాలంటే ఒక పటిమతోటి పోరాటం చేయడమే కాకుండా ఏమీ లేకుండా కేవలం వ్యక్తిత్వం, పట్టుదల, పోరాటంతో ఒక శాసనసభ్యురాలు ఎన్నికై ఒక గుర్తింపు తెచ్చుకొని, అంతేకాకుండా ఎంతోమంది గొప్ప నాయకులు మా అధికార పార్టీకి రండి అన్నా కూడా ఏనాడు కూడా అధికారానికి లొంగకుండా, పదవులకు లొంగకుండా అంబేద్కర్ ఆశయాలకు అనుగుణంగా మరి ఒక సమాజాన్ని ఉద్ధరించాలి అనేటువంటి ఒక సదుద్దేశంతో ఆ పోరాట పడమతోటి చేసినట్టే నిజంగా ఈనాటి వ్యవస్థలో ఒక మహిళలకే కాదు యువతకైనా ప్రతి మనిషి కూడా ఈశ్వరీబాయిని ఒక స్ఫూర్తిగా తీసుకోవాలి. అందుకే పిలవాల్సిన అవసరం లేదు. రాష్ట్రాన్ని ఏం డెవలప్ చేసిందని కాంగ్రెస్ విజయోత్సవ వేడుకలు చేస్తోందని ప్రశ్నించారు కేంద్ర మంత్రి బీజేపీ స్టేట్ చీఫ్ కిషన్ రెడ్డి. 100 రోజుల్లో పూర్తి చేస్తామన్న హామీలు ఏమయ్యాయని నిలదీశారు. ప్రజా వ్యతిరేక విధానాలను ప్రశ్నిస్తే అక్రమ కేసులు పెట్టి జైల్లో పెడుతున్నారని విమర్శించారు. 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలన, ఏడాది కాంగ్రెస్ పాలనకు తేడా లేదన్నారు. హైదరాబాద్ నాంపల్లిలో కాంగ్రెస్ ఏడాది పాలనపై ఛార్జిషీట్ విడుదల చేసింది బీజేపీ. 6 గ్యారంటీలు, 66 మోసాల పేరుతో ఛార్జిషీట్ రిలీజ్ చేశారు కిషన్ రెడ్డి, డీకే అరుణ. హామీలు ఇచ్చిందో, ఏదైతే డిక్లరేషన్ పేరు మీద ఆయా వర్గాలకు నమ్మించిందో, ఏవైతే గ్యారంటీల పేరుతో సోనియా గాంధీ సంతకంతో ఇంటింటికి ఉత్తరాలు రాసిందో, ఆ అంశాలపైన ఛార్జ్షీట్ రూపంలో ఈరోజు తెలంగాణ ప్రజల తరఫున ప్రభుత్వం ముందు పెట్టేటువంటి ప్రయత్నం చేస్తున్నాం. విచిత్రం ఏంటంటే ప్రజా వ్యతిరేక విధానాలను ప్రశ్నిస్తే ఈరోజు అక్రమ కేసులు పెడతా ఉన్నారు, అరెస్టులు చేస్తూ ఉన్నారు. 10 సంవత్సరాల బీఆర్ఎస్ పాలన, 1 సంవత్సర కాంగ్రెస్ పాలన ఏ మాత్రం తేడా లేదని ఈరోజు స్పష్టంగా చెప్పగలుగుతున్నాం. ఈరోజు సంవత్సరం పూర్తయిన సందర్భంగా ఇది ఒక బాధ్యత మాది. ఒక ప్రతిపక్ష పార్టీగా ఇటీవల జరిగినటువంటి లోక్సభ ఎన్నికల్లో అత్యధికమైనటువంటి పార్లమెంటు స్థానాలు కాంగ్రెస్తో బరాబర్గా మేము గెలిచాం. కాబట్టి ఈరోజు ఈ రాష్ట్రంలో ఒక ప్రధాన ప్రతిపక్షంగా భారతీయ జనతా పార్టీ అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీని తెలంగాణ ప్రజల తరఫున ప్రశ్నించాల్సినటువంటి బాధ్యత మా పైన ఉన్నది. కాబట్టి ఈరోజు మేము ఈ విషయాలను ప్రశ్నిస్తూ ఉన్నాం. రుణమాఫీ మా అమ్మ సోనియమ్మ జన్మదిన రోజు మాఫీ చేస్తా అని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్పారు. ఇంతవరకు కొంతమందికి మాత్రమే ఆ యొక్క జరిగింది. అదే కాకుండా రైతు భరోసా పేరు మీద ప్రతి సంవత్సరం 1 ఎకరానికి రైతులకు 15,000 రూపాయలు, అదేవిధంగా కౌలు రైతులకు 15,000 రూపాయలు ఇస్తానన్నారు. సంవత్సరం పూర్తయింది, పాత పథకాలు ఏమైనాయో తెలియదు, కానీ రైతు భరోసా. హైదరాబాద్ గచ్చిబౌలిలో కన్నడ బుల్లితెర నటి ఆత్మహత్య చేసుకుంది. కన్నడలో పలు సీరియల్లో నటించింది శోభిత. గచ్చిబౌలిలో భర్తతో కలిసి నివాసం ఉంటుంది శోభిత. ఆమె భర్త సాఫ్ట్వేర్ కంపెనీలో ఉద్యోగం చేస్తున్నాడు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు శోభిత మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకుని సూసైడ్కి గల కారణాలపై దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు. హైదరాబాద్ ఉప్పల్లో యాత్రల పేరుతో భారీ మోసానికి పాల్పడింది ఓ ట్రావెల్ సంస్థ. కళ్యాణపురిలో శ్రీ గాయత్రి టూర్స్ అండ్ ట్రావెల్స్ పేరుతో భరత్ అనే వ్యక్తి వ్యాపారం చేస్తున్నాడు. మానస సరోవరం లాంటి ఫేమస్ ప్రాంతాలకు టూర్స్కు తీసుకెళ్తామంటూ భారీ మోసానికి పాల్పడ్డాడు. గత 5 ఏళ్ల నుంచి కస్టమర్ల దగ్గర నుంచి దాదాపు 15 కోట్లు వసూలు చేశాడు భరత్ కుమార్. తెలుగు రాష్ట్రాలతో పాటు తమిళనాడుకు చెందిన యాత్రికుల నుంచి పెద్ద ఎత్తున డబ్బులు వసూలు చేశాడు. తమిళనాడు, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ఇంతమంది ఉన్నాం.
ఎంతమంది ఉన్నామన్న సంగతి మాకు కూడా తెలియదు యాక్చువల్లీ. అతనికి యుఎస్ నుంచి కూడా చాలా మంది ఉన్నారు. మాకు తెలిసింది ఎలా అంటే అతనికి అతని అసిస్టెంట్ ఏదో డబ్బులు ఎత్తుకుపోయాడు అనే నెపం వేసేద్దామని చూశాడు. ఆ అసిస్టెంట్ ఏంటంటే అమ్మ నువ్వు నా మీద వేస్తావా అన్నట్టుగా అతను మా అందరినీ కలిపి ఒక గ్రూప్ చేశాడు. అక్కడ ఆఫీస్ నుంచి డేటా తీసుకొచ్చుకొని అతను గ్రూప్ చేశాడు. గ్రూప్ చేయడం వల్లే మేము ఇంతమంది ఉన్నామని తెలిసింది. టోటల్గా 500 మంది ఉన్నామండి. మినిమంగా మాకు తెలిసి 500 మంది ఉన్నాం. అమౌంట్ కూడా 15 కోట్ల వరకు ఉంది. ఒక పర్సన్ కి గాను 2,60,000 రూపీస్ ఛార్జ్ చేస్తున్నాడు ఆయన. అలాగా మొత్తం 500 మంది ఉన్నాము. టోటల్గా 500 మంది ఉన్నాము. ఇలాగ 2019 నుంచి కలెక్ట్ చేస్తానే ఉన్నాడు ఆయన. ఇప్పుడు వరకు ఎటువంటి రెస్పాన్స్ లేదు. కాకపోతే అతను అడ్వర్టైజ్ చేసేది మాత్రం మేము 100 మందిని కైలాస యాత్రకి తిప్పేసి తీసుకొచ్చామని చెప్పుకోవడం అయితే చెప్పుకుంటున్నాడు. మంచి మంచి వెల్ బ్రోచర్స్ అవన్నీ మాత్రం మంచి కంటికి ఇంపుగా తయారు చేసుకున్నాడు అనమాట. ఈ సుమన్ టీవీ లాంటి వాళ్ళు ఆయన కైలాష్ గురు ఇలాంటి బిరుదులన్నీ ఇచ్చి బాగా పైకి ఎత్తే వరకు ఆయన అసలు భూమి మీద ఆగట్లేదు. కంప్లైంట్ ఎప్పుడో ఇచ్చాను సార్, 4 నెలల క్రితమే ఇక్కడ కంప్లైంట్ ఇచ్చాను. కంప్లైంట్ ఇచ్చిన తర్వాత కూడా అతను రిమాండ్కి తీసుకొచ్చారంటే అతను బెయిల్ తీసుకొని బయటకు వచ్చి బ్రహ్మాండంగా లగ్జరీగా తిరుగుతున్నాడు. ఆయన మాత్రం తీర్థయాత్రలు అన్నీ చేసుకుంటున్నాడు సతీ సమేతంగా. మేము ఎటుపోదామన్నా మా డబ్బులు ఇక్కడ ఇరుకుపోయి ఉన్నాయి. కేసు ఫైల్ చేసిన తర్వాత అతనికి ఇంకా ధీమా వచ్చేసింది. ఇదివరకు అయితే ఇలా అడిగారు, ఇప్పుడు ఎలాగో కోర్టులో అక్కడ పోలీస్ స్టేషన్లో కేసు ఫైల్ చేశారు కదా, అది కోర్టులోనే తేల్చుకుందాం అన్న ఇదికి వస్తున్నాడు తప్పించి అతనికి ఏమాత్రం. హైదరాబాద్ లంగర్ హౌస్ లో జరిగిన ప్రమాదం తీవ్ర విషాదాన్ని మిగిల్చింది. వేగంగా వచ్చిన కారు 2-వీలర్తో పాటు ఆటోను ఢీకొట్టింది. దీంతో బైక్పై ఉన్న దంపతులు స్పాట్లోనే చనిపోయారు. ఆటోలో ఉన్న 4గురికి తీవ్ర గాయాలయ్యాయి. దంపతుల మరణంతో ఆ కుటుంబంలో తీవ్ర విషాదం నిండింది. తల్లిదండ్రులు ఇద్దరిని కోల్పోవడంతో 2 ఆడపిల్లలు అనాథలయ్యారు. హైదరాబాద్ లంగర్ హౌస్ లో ఓ కారు బీభత్సం సృష్టించింది. 2-వీలర్తో పాటు ఆటోను కారు ఢీకొట్టింది. దీంతో బైక్ పై ఉన్న దంపతులు స్పాట్లోనే చనిపోయారు. ఆటోలో ఉన్న 4గురికి గాయాలు అయ్యాయి. పోలీసులు డెడ్ బాడీలను పోస్టుమార్టం కోసం హాస్పిటల్ కు తరలించారు. గాయపడ్డ వారి పరిస్థితి సీరియస్ గా ఉన్నట్లు డాక్టర్లు తెలిపారు. లంగర్ హౌస్ రోడ్డు ప్రమాదంలో మరణించిన దినేష్, మోనాలకు 5వ తరగతి, 9వ తరగతి చదివే 2 అమ్మాయిలున్నారు. ప్రమాదంలో తల్లిదండ్రులు చనిపోవడంతో 2 చిన్నారులు అనాథలయ్యారు. తమకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తున్నారు కుటుంబ సభ్యులు. నిందితుడిని కఠినంగా శిక్షించాలన్నారు. కారు నడిపిన వ్యక్తి నిర్లక్ష్యానికి తమ తల్లిదండ్రులు తమకు దూరమయ్యారని ఆవేదన వ్యక్తం చేశారు చిన్నారులు. नानम्मा काढ़ा लाइक आते जब हम जाके कुछ खा कर आएंगे फिर सो जाएंगे करके बोले थे. पहले जाकर आ रहे थे, फिर मालूम चला कि ऐसे हो गया. वो उधर एक्सीडेंट हुआ तो कोई एम्बुलेंस वाले नहीं है ना कोई पुलिस वाले, तो एक मुस्लिम भैया और हमारे गली के जितने भी भैया लोग थे उधर ही इकट्ठा हो गए. मेरे भैया को फ़ोन करे तो भैया आके नानी को लेके गए. जब ऐसे मालूम चला कि ऐसे ऐसे एक्सीडेंट हुआ मम्मी का, तो फिर हम लोग हॉस्पिटल गए थे. हम लोग डिनर कर मम्मी जा रहे थे तो मम्मी ने बोला कि हम लोग बाहर जाकर कहीं तो भी कुछ तो भी खा कर ना तो देख कर आएंगे बोल कर बोले. फिर उन लोग चले गए उतर. పోలీసుల నిర్లక్ష్యం వల్లనే దినేష్, మోనాలు ప్రాణాలు కోల్పోయారని ఆరోపించారు కుటుంబ సభ్యులు. డ్రంక్ అండ్ డ్రైవ్ చేసే వారిపై పోలీసులు కఠినంగా వ్యవహరిస్తే ఈ ఘోరం జరిగేది కాదన్నారు. బాపుఘాట్ దగ్గర ప్రమాదం చేస్తూ వచ్చిన వ్యక్తిని అక్కడే పట్టుకుని ఉంటే తమ పిల్లలు ప్రాణాలతో ఉండేవాళ్లంటూ ఆవేదన వ్యక్తం చేశారు. తమ పిల్లల భవిష్యత్తుకు భరోసా కల్పిస్తేనే తప్ప నిందితుడిని వదిలిపెట్టబోమన్నారు మృతుల కుటుంబ సభ్యులు. మా ఏజ్ అయిపోయింది, పిల్లల్ని ఎవరు చూస్తారండి? కానీ నేను కోరుకునేది ఒకటేనండి, డ్రంక్ అండ్ డ్రైవ్లో బాగా వాళ్ళు పోలీసు వాళ్ళు అసలు స్ట్రిక్ట్ లేరండి. ఎప్పుడు చూసినా హెల్మెట్ లేదు, రాంగ్ సైడ్ వచ్చారు, సిగ్నల్ జంప్ అయ్యారు అని ఇలాగనే పట్టుకుంటారు. కానీ ఇలాంటి వాళ్ళని అస్సలు పట్టుకోరండి. వాడు బాపుఘాట్ కాడ గుద్దుకుంటూ వచ్చినాడు, ఆ భయానికి మళ్ళీ ఇక్కడ వీళ్ళని గుద్దాడు. బాపుఘాట్కి ఫ్లైఓవర్ మన దర్గాకి ఎంత దూరం ఉందండి, అక్కడే వాడిని కంట్రోల్ చేసి ఉంటే ఈ ఘోరం జరిగేది కాదు కదండి. మాకు ఒక్కటినండి, మా పిల్లలకి ఎడ్యుకేషన్కి ఇవ్వాలి, మాకు ఇంత అమౌంట్ ఇవ్వాలి అంతే. అంతవరకు వాడిని సాయం చేయము, వాడు జైల్లోనే సావాలి వాడు అంతే. ఆడపిల్లల భవిష్యత్తు ఎవరు చూస్తారండి? మేము ఎన్ని రోజులు చూస్తాం చెప్పు? మాకు చేతనవుతుందా? పిల్లల భవిష్యత్తు వాడు భవిష్యత్తు పాడు చేసిండు తల్లి తండ్రి. వాళ్ళు ఉంటే చూసుకునేది మా బిడ్డ బంగారం లాగా. ఇప్పుడు ఆమెను పోయినాక మాకేం చేతనవుతుంది చెప్పు? నేను కోరుకునేది అదే. వాడిని జైలు శిక్ష చేసినా రాదు, వానికి ఉరి శిక్ష చేసినా మాకేం రాదు, కానీ మాకు పిల్లలకు న్యాయం చేయాలి అంతే. నిర్లక్ష్యం అన్న ఇది మొత్తం ఇంతగానం స్పీడ్ నడిపించాలంటే
డ్రంక్ అండ్ డ్రైవ్ అయితే రోజుకి పడుతురు అంటారు, కానీ పిఎస్ దగ్గరనే చూపిస్తారు. ఈడ పడుతురు నియరెస్ట్ పిఎస్ దగ్గరనే పడతారు. ఒక 100 మీటర్స్ 2 మీటర్స్ దగ్గరనే వైన్స్ దగ్గర పడతారు. దాని అవతలైతే ఎవరు పట్టారు కదా, వాళ్ళు ఎట్లన్నా గలీలకని వచ్చి తాగి వస్తాడు. 108 ఇంకా పెంచాలి. ఒక్కొక్క ఏరియాకి ఈవెన్ 10 వెహికల్స్ అయినా పెట్టాలి. నియరెస్ట్ ఉంటే వాళ్ళు జల్దీ రాగలుగుతారు. పోలీస్ అధికారులు డ్రంక్ అండ్ డ్రైవ్ల విషయంలో కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు బంధువులు. డ్రంక్ అండ్ డ్రైవ్ చేసే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలన్నారు. సిటీలో డ్రగ్స్ నివారణకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామన్నారు పోలీసులు. డ్రగ్స్, గంజాయి అమ్ముతున్న వారిని కఠినంగా శిక్షిస్తున్నట్లు తెలిపారు. స్పెషల్ ఆపరేషన్ల పేరిట నిందితులను అరెస్టు చేస్తున్నామన్నారు. ఇతర రాష్ట్రాల నుంచి డ్రగ్స్, గంజాయి సప్లై చేస్తున్న వారిపై ప్రత్యేక నిఘా పెట్టినట్లు తెలిపారు. హైదరాబాద్ గచ్చిబౌలి నానక్రామ్గూడలో గంజాయి పట్టుకున్నారు పోలీసులు. ఒడిశా నుంచి కారులో తరలిస్తున్న గంజాయిని పట్టుకునేందుకు చందానగర్, బాలానగర్ పోలీసులు సంయుక్త ఆపరేషన్ నిర్వహించారు. గంజాయి సప్లై కేసులో 3 అదుపులోకి తీసుకున్నట్లు మాదాపూర్ డీసీపీ వినీత్ కుమార్ చెప్పారు. నిందితులు ఢిల్లీ, హర్యానా, ఒడిశా రాష్ట్రాలకు గంజాయి సప్లై చేస్తున్నట్లు డీసీపీ చెప్పారు. ఇటీవల కొండాపూర్ ఓయో హోటల్లో సోదాలు చేశామన్నారు డీసీపీ వినీత్ కుమార్. ఓయో రూమ్ లో కొంతమంది ఫ్రెండ్స్ పార్టీ చేసుకుంటుండగా రైడ్ చేశామన్నారు. 4,80,000 రూపాయల విలువ చేసే 8 గ్రాముల ఎండీఎంఎస్ డ్రగ్స్ సీజ్ చేసినట్లు తెలిపారు. 2 పెడ్లర్, 2 కన్జ్యూమర్స్ ఉన్నట్లు గుర్తించారు. ఇందులో 2 అమ్మాయిలు కన్జ్యూమర్స్ గా ఉన్నారని చెప్పారు. నిందితుల్లో స్టాక్ మార్కెటింగ్ కి చెందిన గంగాధర్ A1 గా ఉన్నాడని పోలీసులు తెలిపారు. మాదాపూర్ అలాగే మా ఆర్సీపురం పోలీసులు 5గురిని పట్టుకోవడం జరిగింది. వాళ్ళని విచారించగా మోర్ దెన్ 30 కేసెస్ ఇన్ బోత్ సైబరాబాద్ అండ్ హైదరాబాద్ లిమిట్స్లో వీళ్ళ మీద ఉన్నాయి. అక్యూజ్డ్ పేర్లు ఉపాధి భోలేనాథ్ అలియాస్ ఏక్నాథ్. సో ఇంకా 2 అబ్స్కాండ్ అయ్యారు. వీళ్ళ మీదే ఆర్సీపురంలో 3 కేసులు, మియాపూర్లో 9, రాయదుర్గంలో 5, ఉమాయద్ నగర్లో 4, చందానగర్లో 3, కేపీహెచ్బిలో 2, ఫిల్మ్ నగర్లో 2, మాదాపూర్లో 1, బంజారాహిల్స్లో 1. సో ఓవరాల్ 30 కేసెస్లు ఉన్నాయి. న్యూ ఇయర్ వేడుకల్లో డ్రగ్స్ వినియోగంపై ఫోకస్ పెట్టామన్నారు హైదరాబాద్ మాదాపూర్ డీసీపీ వినీత్ కుమార్. ఈ నెల 15 వరకు న్యూ ఇయర్ వేడుకల కోసం దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. డిసెంబర్ 15 తర్వాత దరఖాస్తు చేసుకుంటే అనుమతి ఇవ్వమని స్పష్టం చేశారు. అనుమతి లేకుండా ఈవెంట్స్ నిర్వహిస్తే కఠినంగా చర్యలు తీసుకుంటామన్నారు మాదాపూర్ డీసీపీ వినీత్ కుమార్. చాలా పార్టీస్ జరుగుతాయి. ఈ పార్టీస్ లో కూడా ఈ డ్రగ్ తీసుకునే రేవ్ పార్టీస్ లో ఇట్లా ఏదైనా ఉంటే ప్రికాషన్స్ తీసుకోవాలా, అలాగే పోలీస్ కి ఇన్ఫర్మేషన్ ఇవ్వాలా. ఎనీ వన్ హూ వాస్ ప్లానింగ్ టు హ్యావ్ ఈవెంట్స్ ఆన్ 31st నైట్ ఇన్ సైబరాబాద్ లిమిట్, వాళ్ళందరినీ కూడా 15th కు ముందే పర్మిషన్ తీసుకోవాల్సిగా కోరుకుంటున్నాము. ఆన్లైన్ ఇప్పుడు ఆ పర్మిషన్ అన్ని ఆన్లైన్ అయినాయి. ప్రతి ఒక్కరు కూడా 15 లోపలే, ఎందుకంటే చాలా ప్రోగ్రామ్స్ జరుగుతుంటాయి ఎంటైర్ ఏరియాలో. 15th కు ముందు ఇవ్వకపోతే పర్మిషన్ వచ్చేది కష్టమవుతుంది. ట్రాఫిక్ కోసం అలాగే పబ్లిక్ సేఫ్టీ కోసం కూడా ప్రాపర్ ప్లానింగ్ చేసుకోవాలంటే 15 ముందే వాళ్ళు ఆన్లైన్ పర్మిషన్స్కి అప్లై చేయాలని కోరుకుంటున్నాం. సిటీలో గంజాయి, డ్రగ్స్ వాడకం సరఫరాను సహించేది లేదన్నారు డీసీపీ వినీత్ కుమార్. డ్రగ్స్ రహిత సిటీగా హైదరాబాద్ను తీర్చిదిద్దేందుకు పోలీసులు కృషి చేస్తున్నట్లు తెలిపారు. తెలంగాణ రాష్ట్ర సాధన మలిదశ ఉద్యమ తొలి అమరుడు పోలీస్ కిష్టయ్య 15వ వర్ధంతి సందర్భంగా సోమాజిగూడలోని ప్రెస్ క్లబ్లో స్మారకోపన్యాస ప్రోగ్రాం జరిగింది. ఈ కార్యక్రమానికి మాజీ తెలంగాణ మీడియా అకాడమీ చైర్మన్ అల్లం నారాయణ, మాజీ టీఎస్పీఎస్సీ చైర్మన్ గంటా చక్రపాణితో పాటు జైళ్ల శాఖ మాజీ ఐజీ నరసింహ ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. కిష్టయ్య జీవిత చరిత్ర పాఠ్య పుస్తకాలలో జోడించాలని డిమాండ్ చేశారు నేతలు. ఆయన పేరు మీదుగా పోలీస్ డిపార్ట్మెంట్లోనూ అవార్డులు ఇస్తూ కిష్టయ్య చేసిన త్యాగాన్ని గుర్తించాలన్నారు. శ్వాస ఊపిరి మొత్తం కూడా తెలంగాణ గురించే జీవించడం. ఆయన ఒకరోజు కాల్చుకున్న విషయం కాదు. తన జీవితాన్ని త్యాగం చేసి బలిదానం చేసి ఇతరుల సౌఖ్యం గురించి, ఇతరుల మంచి గురించి, తెలంగాణ విముక్తి కావాలని, తెలంగాణ ప్రాంతం విముక్తి కావాలని పోరాటం చేసింది కదా, అది చాలా గొప్పది. అంతకు మించిన త్యాగం ఇంకోట్లేదు. ప్రపంచంలో అటువంటి త్యాగం లేదు. తనకు తానే కాల్చుకున్నాడు. మాకు డిపార్ట్మెంట్లో కూడా డిఎస్పీ నల్లి ఉండే, ఆమె కూడా తన వంతుగా పాత్ర పోషించింది. ఆ రోజుల్లో ఆంధ్ర పెత్తందారికి, ఆంధ్ర పోలీస్ వ్యవస్థలో ఉన్న ఈ పెత్తందారి వ్యవస్థను వ్యతిరేకించి అనేక రకాల ఛార్జ్ మెమోలు తీసుకుంది. ఆమె పోస్టింగ్ ఇవ్వకుండా కూడా రకరకాల మానసిక క్షోభ అనుభవించి ఆమె ఇప్పుడు ఆధ్యాత్మికంగా వెళ్ళిపోయింది. అదొక చట్టం. ఇతను ఏం చేశాడంటే పోలీస్ కిష్టన్ అనేది ఇవాళ తెలంగాణ విముక్తి కావడానికి ప్రథమ కారణము కార్యకారణ సంబంధం ఉంటుంది. ఒక సమాజంలో కార్యకారణ సంబంధం ఉంటుంది. ఆ కార్యకారణ సంబంధానికి ఈ యొక్క
మొదటి కారకుడు ఎవరంటే పోలీస్ క్రిస్టియన్. పోలీస్ క్రిస్టియన్ అమరుడు కాకుండా వచ్చేదేమో రాదు, అంటే ఆ త్యాగం ఆ రకంగా ఉన్నది. వీళ్ళందరిలో ఆత్మహత్య చేసుకున్న వాళ్ళలో 62% మంది, మేము సేకరించినటువంటి డేటాలో 62% మంది యువకులు 30 సంవత్సరాల లోపు ఉన్నటువంటి వారు. ఇంకొక 18% మంది 40 సంవత్సరాల లోపు ఉన్నటువంటి వారు, అంటే 30 నుంచి 40 సంవత్సరాలు. కృష్ణయ్య గారు కూడా 37-40 సంవత్సరాల వయసులోనే ఈ ఆత్మహత్యకి పాల్పడడం జరిగింది. కానీ వీళ్ళలో చదువుకోలేకనా, లేదా తెలివి లేకనా, లేదా ఆత్మహత్య అంటే ఏంటో తెలియకనా, తెలంగాణ అంటే ఏంటో తెలియకనా అని అనుకోవడం పొరపాటు. తెలంగాణ మీద విపరీతమైన, ఇందాక చెప్తున్నారు ఏం మాట్లాడినాడు, ఏం రాసినాడు, 2 రోజుల పాటు తెలంగాణ గురించి మాట్లాడినాడు. తెలంగాణలో నిజంగా కూడా ప్రతి ఒక్క మనిషి అప్పటికే అంత ఎడ్యుకేషన్, ఎందుకంటే అప్పటికి 10 సంవత్సరాలు, 2009 అంటే 9 సంవత్సరాలు, 10 సంవత్సరాలు, ఇంకా చెప్పాలంటే 15 సంవత్సరాల నుంచి జయశంకర్ గారి నాయకత్వంలోంచి అనేక సార్లు తెలంగాణ చర్చించబడింది. రాష్ట్ర వ్యాప్తంగా 5,139 మంది వీఆర్ఓలను రెవెన్యూ శాఖలోకి తీసుకోవాలన్నారు తెలంగాణ ఉద్యోగ సంఘాల జేఏసీ చైర్మన్ లచ్చిరెడ్డి. వీఆర్ఓ వ్యవస్థను పునరుద్ధరిస్తే గ్రామీణ స్థాయిలో ప్రజలకు రెవెన్యూ సేవలు అందుబాటులోకి వస్తాయన్నారు. పే ప్రొటెక్షన్, సర్వీస్ ప్రొటెక్షన్ కల్పించాలని కోరారు. కామన్ సీనియారిటీ ద్వారా పదోన్నతులు కల్పించాలని రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. మేడ్చల్ జిల్లా శామీర్పేటలోని తూకుంటలో జరిగిన వీఆర్ఓ, పూర్వ వీఆర్ఓల ఆత్మీయ సమ్మేళనంలో పాల్గొన్నారు లచ్చిరెడ్డి. వ్యవస్థ కాపాడేవాడు నా వెనకాల ఉన్నాడు. వ్యవస్థ కాపాడవద్దనే ఉద్దేశంతో ఎదురు ఆపోజిషన్ లో వాడు చేతులు కలిపిందంటే ఎంత దుర్మార్గుడు, ఎంత నీచుడు ఒక్కసారి ఆలోచించండి. ఈ రెవెన్యూ శాఖల పుట్టి ఈ రెవెన్యూ శాఖను నిర్వీర్యం చేస్తుంటే కనీసం కూడా మన తోడు ముందు రెవెన్యూ వ్యవస్థను బలోపేతం చేయడానికి ఒక్క అవకాశం కూడా లేకుండా చేసే ప్రయత్నంలో ఉంటే ఎవరి ఆటలు సాగవు. నేను అనుకున్నాను, ఎందుకంటే నేను ఏ నిర్ణయం తీసుకున్నా నిర్ణయానికి చివరి వరకు తీసుకుపోయే ప్రయత్నంలో ఖచ్చితంగా ఉంటా. పాపం మొత్తం ఆధారాలతో సహా పెట్టినా ఇక దానికి ఏసీ 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 ఇక అంత మామూలుగా వీడియోతో సహా చూపించిండు. మన వాళ్ళే మన నాయకులు చేసిండు, మన వాళ్ళనే జరిగిందని. ఇప్పుడు మనం తీసుకొస్తుందని బయలుదేరితే తీసుకురావడం కాదు, దాని వెనకాల రావద్దు అనే కుట్ర. ఇట్లాంటివి జరగకుండా ఉండాలని నన్ను కల్పించే ప్రయత్నాలు ఉన్నారు వీళ్ళు. వాళ్ళు చేతగాక నాకు అక్కడికి తీసేస్తే ఇది చేస్తే అది అవన్నీ జరగవు. ఇగో ఇట్లాంటి చెత్త చలాలు వ్యక్తిగత ప్రమాదంలో ఫోన్ డేటా, ధ్వంసమైన ప్రైవసీ, ఇవన్నీ ఫోన్లో ఒకే ఒక్క ఫైల్తో జరుగుతాయని ఎవరైనా ఊహించగలరా? మన మొబైల్లో మనకు తెలియకుండానే మన డేటా, ప్రైవసీని ధ్వంసం చేసి దోపిడీకి పాల్పడుతున్నారు సైబర్ నేరగాళ్లు. అయితే ఇదంతా ఒక్క ఏపీకే ఫైల్ ద్వారానే మన మొబైల్, మన వివరాలు ప్రమాదంలో పడుతున్నాయని చెబుతున్నారు సైబర్ క్రైమ్ నిపుణులు. ఇంతకీ ఏపీకే ఫైల్స్ అంటే ఏంటి? దాని ద్వారా ఎలాంటి ప్రమాదం పొంచి ఉందో తెలుసుకుందామా? ప్రస్తుతం ఎక్కడ చూసినా గూగుల్ ప్లే స్టోర్ ను పక్కన పెట్టి ఏపీకే ఫైల్స్ డౌన్లోడ్ చేసే వినియోగదారుల సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. దీంతో సైబర్ మోసగాళ్ల పని సులువుగా మారింది. ఏపీకే ఫైల్స్ ద్వారానే ఎక్కువ శాతం ఫోన్, మన వివరాలు ప్రమాదంలో పడుతున్నాయంటున్నారు సైబర్ క్రైమ్ నిపుణులు. మనకు తెలియకుండానే మన డేటా, ప్రైవసీ మొత్తం ఈ యాప్ ద్వారానే సైబర్ నేరగాళ్లు లూటీ చేయొచ్చని చెప్తున్నారు. ఇంటర్నెట్ లో ఎక్కడైనా ఏపీకే ఫైల్స్ కనిపిస్తే వెంటనే డౌన్లోడ్ చేస్తుంటారు. డౌన్లోడ్ చేసిన ఒక్కో ఫైల్ ఫోన్ను హ్యాక్ చేయడానికి హ్యాకర్లకు ఒక మార్గంగా మారే అవకాశం ఉందంటున్నారు సైబర్ క్రైమ్ ఎస్ఐ సాయి తేజశ్రీ. ఇటీవల ఏపీకే ఫైల్స్ డౌన్లోడ్ చేసి బ్యాంక్ అకౌంట్స్ హ్యాక్ కావడం, వ్యక్తిగత సమాచారం లీక్ కావడం వంటి అనేక కేసులు తమ దృష్టికి వచ్చాయన్నారు. వీటిలో చాలా ఫైల్స్ హ్యాకర్లు ముందుగా మాల్వేర్లతో నింపి ఉన్నట్లు తెలిపారు. ప్రజలు ఏపీకే ఫైల్స్ పట్ల చాలా జాగ్రత్తగా ఉండాలన్నారు. గూగుల్ ప్లే స్టోర్ బయట లభించే ఈ ఏపీకే యాప్ల ఫైల్స్ ను నేరుగా డౌన్లోడ్ చేసుకోవచ్చన్నారు. కానీ ఈ ఫైల్స్ వెనుక హ్యాకర్ల కీచక సంచలనాలు దాగి ఉంటాయన్నారు. వీటితో వ్యక్తిగత సమాచారం దొంగిలించడమే కాకుండా బ్యాంక్ ఖాతాలను కూడా ఖాళీ చేసేందుకు అవకాశాలు ఎక్కువగా ఉన్నట్లు తెలిపారు. రీసెంట్గా జరుగుతున్న సైబర్ క్రైమ్స్లో ఈ ఏపీకే ఫైల్స్ ఫ్రాడ్స్ కూడా ఒకటి అనమాట. ఇది నార్మల్గా ఫ్రాడ్స్టర్స్ ఈ ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టమ్ యూజ్ చేస్తున్న వీళ్ళని ఈ ఏపీకే ఫైల్స్ ద్వారా అప్రోచ్ కావడం జరుగుతుంది. వీళ్ళు నార్మల్గా మనని ఎలా అప్రోచ్ అవుతారంటే, మేము సో బ్యాంక్ నుంచి కాల్ చేస్తున్నాము, మీ అకౌంట్ బ్లాక్ అవుతుంది, మీ కేవైసీ డీటెయిల్స్ అప్డేట్ చేసుకోండి అని చెప్పేసి కాల్ చేస్తారు.
లేకపోతే ఆధార్ కార్డ్ అప్డేట్ చేసుకోండి అని, లేకపోతే గవర్నమెంట్ ఏదైనా రీసెంట్గా స్కీమ్స్ వస్తే లేకపోతే సర్వేస్ జరిగినా దాంట్లో మీరు బెనిఫిట్ పొందాలన్నా కూడా ఈ సో అప్లికేషన్ని ఇన్స్టాల్ చేసుకొని మీరు చేయొచ్చు అని చెప్పేసి మనకి ఫస్ట్ కాల్ చేసి దాని తర్వాత టెక్స్ట్ రూపంలో కానీ లేకపోతే వాట్సాప్లో కానీ ఈ లింక్ పంపించడం జరుగుతుంది. గ్యాలరీ కానివ్వండి, కాంటాక్ట్స్ కానివ్వండి, ఇట్లా మనకు సంబంధించిన మన మొబైల్లో స్టోర్ అయినటువంటి పర్సనల్ ఇన్ఫర్మేషన్కి అది యాక్సెస్ అడుగుతుంది. మనం ఇచ్చేస్తాము. ఇచ్చేసిన తర్వాత ఇంకా అంతా గాన్ అనమాట. సాధారణంగా గూగుల్ ప్లే స్టోర్ లో యాప్లు అన్ని పర్మిషన్లు పూర్తి చేసిన తర్వాత మాత్రమే అందుబాటులో ఉంటాయి. కానీ ఏపీకే ఫైల్స్ కి అలాంటి పర్మిషన్లు ఉండవన్నారు తేజశ్రీ. ఏపీకే ఫైల్స్ లో మీకు అవసరం లేని అనుమతులు కూడా అడుగుతుంటుంది. ఆ అనుమతులు ఇచ్చిన తర్వాత మీ ఫోన్ పూర్తిగా వారి నియంత్రణలోకి వెళ్తుందన్నారు. ఫైల్ ను ఎక్కడి నుంచి డౌన్లోడ్ చేస్తారో, అది ఎంతవరకు సేఫ్టీ అనే విషయంపై జాగ్రత్త అవసరమన్నారు. ఫోన్ వాడే ప్రతి ఒక్కరూ ఈ ఏపీకే ఫైల్స్ వల్ల జరిగే ప్రమాదాల నుంచి దూరంగా ఉండాలని తెలిపారు. ఈ విషయంపై అవగాహన అవసరమన్నారు. కేవలం గూగుల్ ప్లే స్టోర్ లేదా ఇతర అధికారిక వెబ్సైట్ల నుంచి మాత్రమే యాప్స్ డౌన్లోడ్ చేసుకోవాలన్నారు. అనుమానాస్పద లింక్స్ క్లిక్ చేయకుండా మీ ఫోన్లో యాంటీవైరస్ సాఫ్ట్వేర్ ఇన్స్టాల్ చేసుకుంటే మంచిదన్నారు తేజశ్రీ. మీకు క్రెడిట్ కార్డు లిమిట్ ఎక్స్టెండ్ చేసుకోవచ్చు అని చెప్పేసి ఒక కాల్ వచ్చింది ఒక అతనికి. తను ఏం చేశాడు, అది జెన్యూన్ అని నమ్మేసి తన ఏపీకే ఫైల్ పంపగానే దాన్ని ఇన్స్టాల్ చేసుకొని ఇతనికి సంబంధించిన క్రెడిట్ కార్డు క్రెడెన్షియల్స్ అన్నీ కూడా ఎంటర్ చేయడం జరిగింది. అవన్నీ కూడా అతనికి వెళ్ళిపోయాయి. అతను ఆ క్రెడిట్ కార్డుకి సంబంధించి మనీ అంతా డ్రా చేసుకొని వాడుకోవడం జరిగింది. సైబర్ భద్రత అనేది కేవలం యంత్రాలపై మాత్రమే కాకుండా వినియోగించే వ్యక్తులపై ఆధారపడి ఉంటుంది. కాబట్టి ఫోన్ వాడే ప్రతి ఒక్కరూ థర్డ్ పార్టీ యాప్స్ తో అప్రమత్తంగా ఉండాలి. ఏపీకే ఫైల్స్ తో ఎంత లాభం ఉంటుందో అంతకంటే నష్టమే ఎక్కువ జరుగుతోంది. కాబట్టి చిన్న చిన్న జాగ్రత్తలతో పెద్ద ప్రమాదాల బారిన పడకుండా మొబైల్ వాడే ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలని చెప్తున్నారు. హైదరాబాద్లో చెరువుల పరిరక్షణకు అన్ని చర్యలు చేపడుతోంది ప్రభుత్వం. చెరువుల్లో అక్రమ కట్టడాలను హైడ్రా నియంత్రిస్తుండగా మరోవైపు వాటి సుందరీకరణ వైపు అడుగులు వేస్తోంది. చెరువులను కాపాడుకోవడానికి జీహెచ్ఎంసీ, హెచ్ఎండీఏపై ఆర్థిక భారం పడకుండా కొన్ని ప్రైవేటు సంస్థలకు దత్తత ఇవ్వడానికి ప్లాన్ చేస్తున్నారు. గత ప్రభుత్వ హయాంలో రియల్ ఎస్టేట్ కంపెనీలకు దత్తతకు ఇవ్వడంతో ఆయా సంస్థలు చెరువులను డెవలప్ చేయడం వదిలేశాయి. అయితే ఈసారి అలా కాకుండా చెరువుల దత్తత విషయంలో పకడ్బందీ ప్రణాళికలతో ముందుకెళ్తున్నారు అధికారులు. హైదరాబాద్ సిటీలో ఉన్న చాలా చెరువులను పట్టించుకోక మరుగున పడ్డాయి. కొన్ని కబ్జాలకు గురయ్యాయి. వీటిని సుందరీకరించి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావడానికి హెచ్ఎండీఏ ప్రయత్నిస్తోంది. చెరువుల్ని సుందరీకరించాలంటే ఖర్చుతో కూడుకున్న పని. దీంతో ప్రైవేట్ సంస్థలకు దత్తతకు ఇస్తే కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ ఫండ్స్ తో వారే సుందరీకరిస్తారని భావిస్తున్నారు అధికారులు. దీనికోసం 25 చెరువులను దత్తత ఇచ్చేందుకు ప్లాన్ చేస్తున్నారు. అయితే గత ప్రభుత్వ హయాంలో నగరంలోని పలు చెరువులను రియల్ ఎస్టేట్ సంస్థలకు దత్తతకు ఇచ్చింది జీహెచ్ఎంసీ. ఆయా చెరువులను సుందరీకరిస్తామని చెప్పిన సంస్థలు తమ బిజినెస్ కోసం వాడుకున్నారే తప్ప ఎలాంటి డెవలప్మెంట్ వర్క్స్ చేపట్టలేదు. ఆయా చెరువుల పక్కనే వారి ప్రాజెక్ట్స్ ను డెవలప్ చేస్తూ అందులో ప్లాట్స్ ను లేక్ వ్యూ, ఫ్రంట్ వ్యూ అంటూ మార్కెటింగ్ చేసుకున్నారు. ఆ చెరువు మనదే, మనమే దత్తత తీసుకొని డెవలప్ చేస్తున్నామంటూ అమ్మకాలు చేస్తున్నారు. జీహెచ్ఎంసీ రాసిచ్చిన ఎంఓయూ కూడా చూపించారు. 2022 జూలైలో స్టాండింగ్ కమిటీ తీర్మానం ప్రకారం సిటీలోని 25 చెరువులను 24 నెలల పాటు పలు రియల్ ఎస్టేట్ కంపెనీలకు దత్తతకు ఇచ్చింది జీహెచ్ఎంసీ. కానీ చాలా కంపెనీలు ఏ పని చేయలేదు. కొన్ని నామమాత్రంగా ఏదో చేశామని చూపించాయి. ఇంకొన్ని తట్టెడు మట్టి కూడా ఎత్తలేదు. కానీ వాళ్లు మాత్రం లేక్ వ్యూ, లేక్ ఫ్రంట్ పేరిట మార్కెటింగ్ చేసుకున్నారు. ఇక కొన్ని చెరువుల స్థలాలను కబ్జాలు చేసి తమ ప్రాజెక్టులు నిర్మించారనే ఆరోపణలు వచ్చాయి. ఇంకొన్ని చెరువులను నిర్మాణ వ్యర్థాలతో నింపారనే ఆరోపణలు వచ్చాయి. అయితే గతంలో వచ్చిన ఆరోపణలను దృష్టిలో ఉంచుకొని ఈసారి చెరువులను దత్తతకు ఇచ్చే ముందు అవి రిపీట్ అవ్వకుండా ముందుకు వెళ్తోంది హెచ్ఎండీఏ. దత్తత విషయంలో జీహెచ్ఎంసీ చేసిన పొరపాట్లను సరిదిద్దుకొని ముందుకు వెళ్తున్నామంటున్నారు హెచ్ఎండీఏ అధికారులు. చెరువుల ఎఫ్టీఎల్, బఫర్ జోన్లకు ఎలాంటి నష్టం లేకుండా సుందరీకరణ చేపట్టేలా ఆయా సంస్థలకు ఆదేశాలు జారీ చేస్తున్నారు. ఎలాంటి అతిక్రమణ జరిగినా వెంటనే ఒప్పందం రద్దుతో పాటు చట్టపరంగా ఆయా సంస్థలపై చర్యలు తీసుకుంటారు. ప్రస్తుతం దత్తతకు ఇవ్వనున్న 25 చెరువులు ఖరీదైన ప్రాంతాల్లో ఉండడంతో వాటి పరిరక్షణపై మరింత దృష్టి సారించాల్సిన అవసరం ఉందని భావిస్తున్నారు అధికారులు. ప్రస్తుతం సుందరీకరణ
సుందరీకరణలో భాగంగా గుర్రపుడెక్క తొలగించడం, చెరువుల కట్టలను పటిష్టం చేయడం, చుట్టూ వాకింగ్ ట్రాక్ ఏర్పాటు, పూల మొక్కలు నాటడం, టాయిలెట్ల నిర్మాణం, పిల్లలు ఆడుకునేందుకు పార్కుల డెవలప్మెంట్ తదితర పనులు చేపట్టనున్నారు. చెరువులలోకి అప్రోచ్ ఛానళ్లు మూసుకుపోవడంతో వర్షపు నీరు చెరువుల్లోకి రావడం లేదు. సుందరీకరణ పనుల్లో భాగంగా వీటిని శుభ్రం చేసి ఆయా చెరువులకు జీవం పోయాల్సి ఉంది. కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ కింద ఫండ్స్ తో చెరువులను డెవలప్ చేయనున్న సంస్థలు ఎలాంటి ఆక్రమణలకు పాల్పడ్డా కఠిన చర్యలు తప్పవంటున్నారు అధికారులు. ఇవి హమారా హైదరాబాద్ అప్డేట్స్.